ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారం స్నేహితులారా. మరియు స్నేహితులారా, తులారాశి వారు మీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పవిత్రమైన సమయం రానే వచ్చింది. రాబోయే 24 గంటల్లో ఈ రోజున మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన, మీరు ఎప్పటికీ మర్చిపోలేని ఒక పెద్ద మలుపు రాబోతుంది. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. ఎన్నో ఏళ్లుగా మీ మనసులో మోస్తున్న గుండెకోత, వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ ఎవరికి చెప్పుకోలేక లోపల అనుభవించిన నరకయాతన, రాత్రిళ్లు ఒంటరిగా కూర్చొని కన్నీరు పెట్టుకున్న రోజులు ఇక పూర్తిగా ముగిసిపోతున్నాయి. మన కళ్ల ముందే కనిపించే దేవుడు, ఆ సూర్య భగవానుడి ప్రకాశవంతమైన శక్తి వల్ల చెడును అంతం చేసే ఆ కాళికామాత అభయహస్తం వల్ల, మరియు మనకు అన్ని మంచి ఫలితాలు ఇచ్చే ఆ దుర్గామాత సంపూర్ణ అనుగ్రహంతో మీ రాత మారిపోతుంది. పరిస్థితులన్నీ ఒక్కొక్కటిగా మీకు 100% అనుకూలకంగా మారి మీ ఇంటిలో పెద్ద విజయకేతనం ఎగరబోతుంది. మీరు ఎంత న్యాయంగా, ధర్మంగా ఉంటూ అందరికి సమానంగా సహాయం చేసినా చివరికి మీ మంచితనాన్ని చేతకానితనంగా భావించి మిమ్మల్ని వాడుకొని అవసరం తీరిపోయాక నట్టేట ముంచేసిన వాళ్ళు మీ చుట్టూ చాలా మందే ఉన్నారు. అయినా సరే మీ రాశి అధిపతి అయిన శుక్రుడి మంచి స్వభావం వల్ల మీరు ఎప్పుడు తప్పుడు మార్గం వైపు వెళ్లలేదు. ఎవరికి కీడు చేయాలని అసలు ఆలోచించలేదు. కేవలం మీ కష్టాన్ని నమ్మి ఆ సూర్య భగవానుడిపై భారం వేసి మౌనంగా ముందడుగు వేశారు. ఇక ఈ రోజున ఆకాశంలో జరిగే గ్రహాల కదలిక వెనుక ఎవరు ఊహించని ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. చంద్రుడు సింహరాశిలో ఉంటూ మీకు అన్ని విధాల లాభాలను ఇచ్చే స్థానంలో ఉండడం వల్ల రాబోయే 24 గంటలు మీ జీవితంలో ఎవరు మీకోసం నిలబడే నిజమైన వ్యక్తులు, ఎవరు మీ వెనుక ఉంటూ నడుస్తున్న మోసగాళ్లు అనేది గ్రహాల సాక్షిగా మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. మీ అదృష్టం ఏ వైపు తిరుగుతుంది అన్న దానికి బ్రహ్మాండమైన సంకేతాలు లభించబోతున్నాయి. ప్రత్యేకంగా ఈ సమయంలో ఏర్పడిన ఈ గ్రహ అనుకూలత తులారాశి వారి తలరాతను ఒకసారిగా పూర్తిగా మార్చేసే అంతటి శక్తి కలిగినది. దుర్గామాత కరుణతో మీ ఇంట్లోకి ఊహించని శుభవార్త, ధన ప్రవాహం రాబోతుంది. ఆ అద్భుతమైన వివరాలు ఏమిటో, ఏ సమయంలో మీకు ఎలాంటి అదృష్టం పట్టబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. మరియు స్నేహితులారా, వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే దుర్గామాత, సూర్య భగవానుడు మరియు కాళికామాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై సూర్యదేవ, జై కాళీమాత, జై దుర్గామాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే అమ్మవారి అనుగ్రహం మీకు లభిస్తుంది. మరియు స్నేహితులారా, ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుకొని ఏకాగ్రతతో ఒంటరిగా వినండి. తులారాశి వారు బయటకు చాలా బ్యాలెన్స్డ్ గా అందరినీ సమానంగా చూస్తూ ఎప్పుడు నవ్వుతూ ఎంతో ప్రశాంతంగా కనిపిస్తారు. కానీ మీ లోపల మాత్రం సముద్రం అంత బాధ, నిప్పు కణిక లాంటి ఆవేదన దాగి ఉన్నాయి. మీరు ఎవరికైనా ఒకసారి ప్రేమ ఇస్తే ప్రాణం పెట్టి ప్రేమిస్తారు. ఎల్లప్పుడూ సమాజంలో అందరికీ న్యాయం జరగాలని, అందరూ బాగుండాలని కోరుకుంటారు. ఒక వ్యక్తిని నమ్మితే 100% కళ్లు మూసుకొని నమ్మేస్తారు. ఎవరికైనా మీ మనసులో చోటు ఇచ్చారంటే వాళ్ళు మీకు ఎంత ద్రోహం చేసినా సరే అంత సులభంగా వారిని మర్చిపోలేరు. కానీ దురదృష్టవశాత్తు మీరు చూపించిన అపారమైన నమ్మకాన్ని చాలా మంది ఒక ఆయుధంగా మార్చుకొని మిమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా వాడుకుంటున్నారు. దీనివల్ల మీ మనసు ఎన్నోసార్లు మొక్కలయ్యింది. మీరు ఎంతటి ఘోరమైన బాధలో ఉన్నా సరే సమాజం ముందు, ఇతరుల ముందు ఎప్పుడు ఏడవరు. పైకి చిరునవ్వుతోనే కనిపిస్తారు. అందర్నీ పలకరిస్తారు. లోపల కృంగిపోతున్నా సరే నేను చాలా ధైర్యంగా ఉన్నాను అని చూపిస్తారు. ఎందుకంటే మీ సొంత బాధను ఇతరులపై మోపడం, మీ వల్ల పక్క వాళ్ళు ఇబ్బంది పడడం మీ స్వభావానికి అసలు నచ్చదు. అందుకే ఆ సూర్య భగవానుడు మరియు కాళీమాత మీ సహనానికి మెచ్చి ఆలస్యంగా అయినా సరే ఈ రోజు అనగా రాబోయే 24 గంటల్లో మీ కష్టాలను అద్భుతమైన, అత్యంత లాభదాయకమైన విజయాలుగా మార్చి మీ చేతిలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటీవలి కాలంలో మీ జీవితంలో జరిగిన కొన్ని చేదు సంఘటనలను మీరు ఒకసారి మనస్ఫూర్తిగా గుర్తు చేసుకోండి. మీరు ఎంతటి భయంకరమైన మానసిక ఒత్తిడిని అనుభవించారో మీకే అర్థమవుతుంది. మీ సొంత డబ్బు చేతికి రావాల్సిన సమయానికి రాకుండా ఆగిపోవడం, రాత్రి పగలు కష్టపడి పని చేసిన ఆ పనికి దక్కాల్సిన కీర్తి, గుర్తింపు వేరొకరి పాలు కావడం, నమ్మిన కుటుంబ సభ్యుల్లోనే అనవసరమైన అపార్థాలు రావడం, వీటన్నిటికీ తోడు ఆరోగ్యం విషయంలో ఏదో ఒక చిన్న సమస్యలు మిమ్మల్ని పీడించడం వల్ల మీరు లోపల పూర్తిగా అలసిపోయారు. అయినా కూడా మీ కన్నవారి ముందు, మీ పిల్లల ముందు మీరు బలహీనంగా కనిపించకుండా బాధనంతా గుండెల్లోనే దాచుకున్నారు. ఇదే మీ గొప్పతనం. కానీ రాబోయే 24 గంటల్లో దుర్గామాత రక్షణ కవచం వల్ల మీ కష్టాలన్నిటికీ శాశ్వత ముగింపు పడబోతుంది. కాలం మీ వైపు తిరిగింది. సూర్య భగవానుడు వెలుగు మీ ఇంట నిండబోతుంది. మరి స్నేహితులారా,
ఈ రాబోయే 24 గంటల్లో మీ జాతక చక్రంలో ఒక వింతైన మార్పు జరుగుతుంది. సాధారణంగా జాతకంలో 8వ ఇల్లు కష్టాలను సూచిస్తుంది అనుకుంటారు. కానీ తులారాశి వారికి ఇక్కడ సూర్య భగవానుడి మరియు కాళీమాత ప్రత్యేక అనుగ్రహం తోడవడం వల్ల ఇది మీకు అకస్మాత్తుగా వచ్చే ధనలాభాన్ని ఊహించని విధంగా జీవితాన్ని మలుపు తిప్పి మంచి అవకాశాలు ఇవ్వబోతుంది. ఇప్పటి వరకు ఏ చిన్న పని మొదలు పెట్టినా ఏదో తెలియని లోపల భయం వెనక్కి లాగేవి. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మీకు అనుకూలకంగా మారడం వల్ల ఆ భయాలన్నీ పటాపంచలు కాబోతున్నాయి. దుర్గామాత భక్తులైన మీకు మీ నిర్ణయాలు తిరుగులేని స్పష్టత వస్తుంది. ఈ రోజు అనగా 24 గంటల్లో సూర్య భగవానుడి ప్రచండమైన శక్తి వల్ల మీపై ఉన్న నిందలు అపవాదులు అన్ని తొలగిపోయి ఇంతకాలం మీ ప్రతిభను తొక్కిపెట్టిన పరిస్థితులు ఇప్పుడు మంచులా కరిగిపోతాయి. కాళీమాత కృపతో మీ పేరు వినగానే సమాజంలో కొంతమంది శత్రువులు కూడా భయపడే స్థాయికి వస్తారు. ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉన్న మీ మాటకు ఇప్పుడు తిరుగులేని లోతు గౌరవం పెరుగుతాయి. ఈ రాబోయే 24 గంటల్లో అధిపతి అయిన ఆ సూర్య భగవానుడి ప్రత్యేక ఆశీస్సులతో మీ జీవితంలో పోరాడే గుణాన్ని రహస్య శత్రువులపై విజయ అవకాశాలను 100 రెట్లు పెంచబోతున్నాడు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన దీర్ఘకాలిక సమస్యలను కూడా ఇప్పుడు ధైర్యంగా చేతిలోకి తీసుకుని అత్యంత విజయవంతంగా పూర్తి చేస్తారు. దుర్గామాత వల్ల మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం మళ్లీ రెట్టింపయ్యి మీ సొంతమవుతుంది. మరియు ఈ రోజు మీ రీసెర్చ్ మైండ్ అంటే దేనినైనా లోతుగా పరిశీలించే జ్ఞానం అద్భుతంగా పెరుగుతాయి. కోపాన్ని అసలు తావివ్వకండి. ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడడం వల్ల ఈ 24 గంటల్లో కాళీమాత అనుగ్రహంతో మీకు ఊహించని పెద్ద సమస్య నుండి విముక్తి అయితే లభిస్తుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఓర్పును ప్రదర్శిస్తారు. దీనివల్ల చిన్న మాటలు కూడా పెద్ద లాభాలుగా మారతాయి. మీ తెలివితేటలు దుర్గామాత రక్షా కవచం వల్ల మీకు సరైన సమయంలో తోడై ప్రతి రంగంలోనూ అనుకూలకమైన ఫలితాలు ఇస్తుంది. మరి స్నేహితులారా, తులారాశి వారి మీ భాగ్యస్థానమైన 9వ ఇంట శని భగవానుడు ఉంటూ మీ పూర్వపు కర్మలను చక్కదిద్దుతున్నాడు. ఈ రాబోయే 24 గంటలు మీ అదృష్ట స్థానంలో శని ఉండడం వల్ల మీ అదృష్టం నెమ్మదిగానైనా అత్యంత స్థిరంగా మారబోతుంది. ఇప్పటి వరకు చేతిలోకి వచ్చినట్టే వచ్చి మాయమైపోయిన ధనం ఎటు పోతుందో తెలియకుండా అల్లాడిపోయిన ఖర్చులు కొంచెం కొంచెంగా ఆగి పొదుపు చేయడం ప్రారంభమవుతుంది. మీరు గతంలో చేసిన ప్రతి కష్టానికి ప్రతి త్యాగానికి ఆ సూర్యదేవుడి సాక్షిగా సమాజంలో మంచి కీర్తి రావడం మొదలవుతుంది. ముఖ్యంగా శని భగవానుడి సంచారం వల్ల మీలో దైవభక్తి పెరుగుతుంది. ఇప్పటి వరకు మీరు ఎన్నో మంచి విషయాలు చెప్పినా మీ కుటుంబంలో గాని బయట గాని ఎవరు మిమ్మల్ని నమ్మలేదు. కానీ ఈ రోజు నుండి మాత్రం ఆ కాళీమాత సాక్షిగా పరిస్థితి పూర్తిగా మీకు అనుకూలకంగా మారుతుంది. కుటుంబంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారు. ఆర్థిక విషయాల్లో మీరు తీసుకునే కీలకమైన నిర్ణయాలు దుర్గామాత దయ వల్ల తిరిగిలేని లాభాలను తెచ్చిపెడతాయి. సుదూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. చాలా కాలంగా ఆగిపోయిన తాత ముత్తాతల కాలం నాటి ఆస్తులు కూడా ఈ రోజు మీ చేతికి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి స్నేహితులారా, మీ రాశి అధిపతి అయిన శుక్రగ్రహం రాశి అధిపతి సొంత ఇంట్లోనే బలంగా ఉండడం ఈ రాబోయే 24 గంటల్లో దుర్గామాత సంపూర్ణ అనుగ్రహంతో మీ వ్యక్తిగత జీవితంలో మీ ఇంట్లో అపారమైన ప్రశాంతతను తీసుకురాబోతుంది. గత కొన్ని నెలలుగా మీ మనసులో ఏదో తెలియని అశాంతి ఆందోళన ఉండేవి. కానీ ఈ రోజు నుండి మానసిక వాతావరణంలో సంతోషం రెట్టింపవుతుంది. దుర్గామాత కృపతో ఇల్లు సర్దుకోవడం, వాహన సౌఖ్యం వంటి విషయాల్లో ఈ రోజు అనుకూలకమైన లాభసాటి ఒప్పందాలు మొదలవుతాయి. సూర్య భగవానుడి దయ వల్ల మీ మనసులో ఉండే గుండె బరువంతా ఒకసారిగా తొలగిపోయి మనసు ఎంతో తేలికగా మారుతుంది. చాలా రోజుల తర్వాత నిజమైన ఆనందం అంటే ఏమిటో ఈ రోజు మీరు మీ కుటుంబంతో కలిసి అనుభవించబోతున్నారు. మరియు శుక్రుడి ఈ అద్భుత ప్రభావం వల్ల మీకు ఆధ్యాత్మిక విషయాల పట్ల దైవ చింతన పట్ల ఆసక్తి పెరుగుతుంది. సూర్య ఆరాధన చేయడం, కాళీమాత మంత్రాలు వినడం, కుటుంబంతో సరదాగా సమయం గడపడం వంటి విషయాలు మీ మనసుకు ఎంతో ఉపశమనాన్నిస్తాయి. ముఖ్యంగా గతంలో మీ జీవిత భాగస్వామితో ఉన్న దూరం మనస్పర్ధలు పూర్తిగా తగ్గిపోతాయి. ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకునే ప్రేమానురాగాలు ఏర్పడతాయి. మీ కుటుంబంలో దుర్గామాత నవ్వులు మళ్లీ వినిపించే అద్భుతమైన రోజులు రాబోయే 24 గంటల్లోనే మొదలవుతున్నాయి. మరి స్నేహితులారా, ఇప్పుడు తులారాశి వారికి వృత్తిపరమైన అద్భుతమైన ఎదుగుదలను ఇస్తుంది. మరియు మీ 10వ ఇంట ఉన్న రాహు వల్ల గతంలో మీకు ఉద్యోగంలో విపరీతమైన గందరగోళం, ఆఫీస్ రాజకీయాలు ఎదురైన ఈ రోజు సూర్య భగవానుడి ప్రచండమైన వెలుగుతో కాళీమాత శక్తితో ఆ రాహు దోషాలు భయాలు మీ నుండి పూర్తిగా తొలగిపోతాయి. రాహు ఈ రాబోయే 24 గంటల్లో మీకు చెడు చేయడం మానేసి కెరియర్ లో ఒక పెద్ద పాజిటివ్ మార్పునిచ్చే మంచి గ్రహంగా మారిపోతున్నాడు. దీనివల్ల మీలో సరికొత్త అసాధారణమైన బిజినెస్ ఐడియాలు పుడతాయి. సమాజంలో ఎవరు ఆలోచించని పెద్ద పెద్ద ప్రాజెక్టుల వైపు మీ దృష్టి మళ్లుతుంది. దుర్గామాత కృపతో కొత్త ఉద్యోగ అవకాశాల గురించి, రాజకీయ రంగంలో లేదా సామాజిక రంగంలో ఉన్న పదవుల గురించి
గురించి ఆలోచిస్తారు. మీ జీవితాన్ని సాదాసీదా స్థాయి నుండి ఒక ఉన్నతమైన తపన మీలో 100 రెట్లు పెరుగుతాయి. సూర్యదేవుడి సాక్షిగా గతంలో మీరు చేసిన తప్పులను మళ్లీ చేయకూడదని ఒక గొప్ప జాగ్రత్త మీలో కలుగుతుంది. రాబోయే 24 గంటల్లో మీ మైండ్ సెట్ లో వచ్చే ఒక పెద్ద మార్పు మీ భవిష్యత్తుకు ఒక అఖండ విజయ సామ్రాజ్యాన్ని నిర్మించగలదు. మరి స్నేహితులారా, సూర్య భగవానుడు మీకు నేర్పించిన క్రమశిక్షణ పాటించడం వల్ల మీ చుట్టూ ఉన్న సమస్యలన్నీ చాలా త్వరగా తగ్గిపోయి మీకు ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మిమ్మల్ని నిజంగా గుండెల్లో పెట్టుకుని ప్రేమించే వాళ్ళు ఎవరో గుర్తించి వారితో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ఈ కష్ట సమయంలో మీకు కావలసిన మానసిక ధైర్యం సూర్య భగవానుడు మరియు కాళీమాత ఆశీస్సులతో కుటుంబం నుంచి అద్భుతంగా లభిస్తుంది. కాబట్టి ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంతమైన చిరునవ్వుతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మరి స్నేహితులారా, ఈ రోజు ఉద్యోగపరంగా చూసుకుంటే రాబోయే 24 గంటలు సూర్య భగవానుడు అనుగ్రహం వల్ల మీకు మెల్లమెల్లగా అత్యంత శుభప్రదమైన స్థిరమైన మార్పులను తీసుకురాబోతున్నాయి. ఆఫీసుల్లో మీ కష్టానికి అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల దృష్టిలో మీ పనితీరు నెంబర్ 1 గా నిలుస్తుంది. దుర్గామాత కృపతో కొంతమందికి చాలా కాలంగా ఆగిపోయిన ప్రమోషన్ లేదా జీతాల పెంపు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సొంత వ్యాపారం చేసే తులారాశి వారికి ఈ రోజు చాలా కీలకం మరియు అత్యంత లాభదాయకంగా కాబోతుంది. దుర్గామాత నడక మీ వ్యాపారం వైపు సాగుతుంది. లాభస్థానంలో ఉన్న చంద్రుడి వల్ల కస్టమర్లు పెరుగుతారు. లాభసాటి డీల్స్ ఒకేసారి అవుతాయి. రహస్య వనరుల నుండి లేదా ఊహించని మార్గాల ద్వారా ధనలాభాలు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. సూర్య భగవానుడి అనుగ్రహంతో ఈ రోజు మీరు రిస్క్ లేని పనులపై దృష్టి పెట్టి అఖండ విజయం సాధిస్తారు. పార్ట్నర్షిప్ వ్యాపారంలో కూడా ఈ రోజు మీకు నమ్మకం పెరిగి అనుకూలకమైన లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి విషయంలో ఇప్పటి వరకు అనుభవించిన ఇబ్బందుల నుండి మీకు దుర్గామాత అపారమైన ఊరటను ధనయోగాన్ని ఇస్తుంది. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరిగినప్పటికీ కాళీమాత దయ వల్ల వాటికి సులభంగా మేనేజ్ చేసే సరికొత్త ఆర్థిక వనరులు మీకు లభిస్తాయి. మీరు గతంలో పెట్టుబడిగా పెట్టిన ప్రయత్నాలు ఇప్పుడు సూర్యదేవుడి అనుగ్రహంతో అద్భుతమైన లాభాలను ఇవ్వడం ప్రారంభమవుతుంది. ఉదయం సమయంలో లేవగానే సూర్య భగవానుడికి నమస్కరించడం వల్ల మీ శరీరంలో ఒక సరికొత్త దైవిక శక్తి ప్రవహిస్తుంది. మీ శారీరక బలం, ఉత్సాహం రెట్టింపవుతాయి. పాత రోగాల నుండి విముక్తి లభిస్తుంది. కుటుంబ పరంగా చూస్తే సూర్యదేవుడి దయ వల్ల గతంలో ఉన్న కొన్ని పెద్ద పెద్ద వివాదాలు ఇప్పుడు పూర్తిగా సద్దుమణుగుతాయి. చాలా కాలంగా మీతో మాట్లాడడం మానేసి మిమ్మల్ని దూరం పెట్టిన బంధువులు మళ్లీ మీ మంచితనాన్ని గ్రహించి మీతో సంతోషంగా మాట్లాడతారు. దుర్గామాత అనుగ్రహంతో మీ ఇంట్లో ఒక శుభకార్యం గురించి జరిగే చర్చలు సఫలమవుతాయి. ఇంట్లో నవ్వుల వాతావరణం పెరుగుతుంది. మీ పిల్లల చదువు లేదా ఉద్యోగ విషయంలో కూడా కాళీమాత కృపతో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక తిరుగులేని శుభవార్త మీ చెవిన పడే అవకాశాలు 100% ఉన్నాయి. మరి స్నేహితులారా, మీరు గతంలో ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న దేవుడా నేనేం పాపం చేశాను, నాకెందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు అని ఎన్నోసార్లు ప్రశ్నించి ఉంటారు. కానీ ఈ రాబోయే 24 గంటల్లో మీ అన్ని ప్రశ్నలకు ప్రకృతి రూపంలో, దైవ సంకేత రూపంలో సమాధానం దొరికే సమయం వచ్చేసింది. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు మీ రక్షగా నిలిచాడు. కాళీమాత మీకు పరీక్షలు పెట్టి ఆలస్యంగా ఇచ్చినా సరే మీ ఓర్పుకు మెచ్చి అందరూ ఆశ్చర్యపోయేలా సాక్షాత్ దుర్గామాత అమృత హస్తాన్ని మీ తలపై ఉంచబోతున్నారు. మీరు గతంలో అనుభవించిన ప్రతి అవమానం కూడా భవిష్యత్తులో రాబోయే గొప్ప జీవితాన్ని ఏలడానికి, మిమ్మల్ని మానసికంగా మరింత బలంగా మార్చడానికి జరిగిన దైవ సంకల్పమని ఈ రోజు మీకే అర్థమవుతుంది. ఇప్పటి వరకు కన్నీళ్లు పెట్టుకున్న మీ కళ్ళు దుర్గామాత కృపతో ఈ రోజు సంతోష బాష్పాలతో నిండిపోయే రోజులుగా చూడబోతున్నారు. తులారాశి వారు ఈ రోజున తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటిగా తులారాశి వారికి ఉన్న ఒక పెద్ద అలవాటు ఏమిటంటే ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడితే చాలు వెంటనే కరిగిపోయి తమ మనసులో ఉన్న విషయాలని, భవిష్యత్తు ప్లాన్లని పూర్తిగా చెప్పేస్తారు. కానీ ఈ రోజు తర్వాత సూర్యుడు, కుజుడు 8వ ఇంట్లో ఉండడం వల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యాపార ఆలోచనలను కానీ, ఉద్యోగంలో మీరు వేయబోయే ముందడుగు గాని, మీ ఆర్థిక విషయాలను కానీ చివరి నిమిషం వరకు ఎవరికి చెప్పకండి. మీ ప్లాన్లని ఎంత రహస్యంగా ఉంచితే మీకు అంత పెద్ద విజయం లభిస్తుంది. మీ నోటి మాటతో కాకుండా మీ సక్సెస్ తోనే మీ చుట్టూ ఉన్న శత్రువులకు సమాధానం చెప్పండి. ఏ విషయంలోనూ తొందరపడి నోరు జారకండి. మరియు రెండవది, మీరు స్వభావరీత్యా చాలా మంచివారు. ఎవరినైనా కష్టాల్లో ఉన్నారంటే మీ చేతిలో రూపాయి లేకపోయినా అప్పు చేసైనా సహాయం చేయడానికి వెనకాడరు. కానీ ఈ మీ అమాయకత్వాన్ని, మంచితనాన్ని కొందరు ఒక ఆయుధంగా మార్చుకొని మిమ్మల్ని వాడుకుంటున్నారు. అవసరం ఉన్నప్పుడు మీ చుట్టూ తిరుగుతూ అవసరం తీరిపోయాక మిమ్మల్ని పట్టించుకొని నటన వీరులు మీ చుట్టూ చాలా మందే ఉన్నారు. ఈ రోజు చంద్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల ఎవరు మంచివాళ్లు, ఎవరు మిమ్మల్ని వాడుకుంటున్నారో మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. కాబట్టి మిమ్మల్ని గౌరవించని చోట, మీ విలువ తెలియని చోట మీ సమయాన్ని, మీ శక్తిని వృధా చేయకండి. అలాంటి వారికి ఈ రోజు నుండే దూరంగా
దూరంగా ఉండడం నేర్చుకోండి. మరి మూడవది, కొన్ని సమయాల్లో మీకు విపరీతమైన కోపం లేదా చిరాకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంట్లో వారితో మాట్లాడేటప్పుడు కానీ, ఆఫీసులో ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టాలని చూసినప్పుడు కానీ ఆవేశపడకండి. మీరు కోపడితే అవతలి వారికి అవకాశం ఇచ్చినట్లవుతుంది. అందుకే సాక్షాత్తు దుర్గామాతలాగా ప్రశాంతంగా ఓర్పుతో ఉండండి. కోపం వచ్చే సమయంలో ఒక నిమిషం మౌనంగా ఉండడం వల్ల చాలా పెద్ద వివాదాలు సులభంగా సద్దుమణుగుతాయి. మీ మౌనమే ఈ రోజు మీకు శ్రీరామ రక్ష. మరియు నాలుగవది, ఈ రోజు ఆర్థికంగా కలిసి వచ్చే రోజు అయినప్పటికీ ఎనిమిదవ ఇల్లు యాక్టివ్ గా ఉండడం వల్ల డబ్బు విషయాల్లో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ముఖ్యంగా సంతకాలు పెట్టేటప్పుడు, కాగితాలు చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు ఎవరికి పెద్ద మొత్తంలో చేయబదులు లేదా అప్పులు ఇవ్వకండి. ఎందుకంటే ఎవరికైనా హామీ సంతకాలు పెట్టడం వంటి పనులకు పూర్తిగా దూరంగా ఉండండి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును చాలా జాగ్రత్తగా దాచుకోవాల్సిన సమయం ఇది. మరియు ఐదవది, మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ లేదా దిష్టి దోషాల వల్ల మీ మనసు కొన్నిసార్లు అనవసరమైన భయాలకు లోనవుతుంది. దీన్ని పోగొట్టుకోవడానికి ఈ రోజున సూర్య భగవానుడి ఆరాధన చేయడం, కాళీమాత లేదా దుర్గాదేవి మంత్రాలు వినడం చాలా ముఖ్యం. ఉదయం లేవగానే సూర్యుడికి దండం పెట్టుకోవడం వల్ల మీ శరీరంలో కొత్త ఉత్సాహం వస్తుంది. దైవ చింతనలు ఉండడం వల్ల ఎలాంటి కష్టాలైనా మిమ్మల్ని ఏమి చేయలేవు. మరియు స్నేహితులారా, మీరు ఇప్పటి వరకు మీ కుటుంబం కోసం చేసిన త్యాగాలు ఏమాత్రం వృధా కావు. రాత్రి బావులు అన్నాక మీరు పడిన శ్రమను ఆ కాళీమాత, ఆ సూర్య భగవానుడు లెక్కగట్టారు. అందుకే ఈ రోజు దుర్గామాత బంగారు అడుగు మీ ఇంట్లో పడబోతుంది. సమాజంలో మీరు కోల్పోయిన పాత గౌరవం మళ్లీ రెట్టింపు అయ్యి తిరిగి వస్తుంది. మీరు మాత్రం ఎప్పుడూ అహంకారానికి పోకుండా ఆ సూర్య భగవానుడి కర్ణను తలుచుకుంటూ వినయంతో, భక్తితో ముందుకు సాగండి. రాబోయే 24 గంటల్లో దుర్గామాత అనుగ్రహంతో ఎన్నో ఏళ్లుగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. అదృష్టం మీకు తోడుగా నిలుస్తుంది. మీ ఇంట్లో గతంలో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్లు కాళీమాత ప్రతాపంతో పూర్తిగా తొలగిపోతాయి. సూర్య భగవానుడి రక్షణ వల్ల మీ జీవితంలో కొత్త వెలుగు రాబోతుంది. ఉజ్వలమైన భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. తులారాశి వారికి ఈ సమయం ఒక పునర్జన్మ లాంటిది. ధైర్యంగా ముందడుగు వేయండి. అఖండ విజయాలు ఖచ్చితంగా మీ సొంతమవుతాయి. మరి స్నేహితులారా, ఈ రోజు అనగా రాబోయే 24 గంటల ఆకాశంలో జరిగే గ్రహాల కదలిక అసలు సాదాసీదా అయినది కాదు. దీని వెనుక ఉన్న జ్యోతిష రహస్యాలని లెక్కిస్తే ఈ రాబోయే 24 గంటల్లో చంద్ర భగవానుడు మీ రాశి నుండి అత్యంత శక్తివంతమైన 11వ స్థానమైన అనగా లాభాల ఇల్లులో సంచరిస్తున్నాడు. లాభస్థానంలో చంద్రుడి ప్రవేశం వల్ల సూర్య భగవానుడి కృపతో మీ జీవితంలో అద్భుతమైన పాజిటివ్ ఆలోచనల మార్పు కలుగుతాయి. దుర్గామాత దయతో ఊహించని ఆర్థిక లాభాలు, మంచి మిత్రుల ద్వారా సహాయం సిద్ధిస్తుంది. నిరంతరం కాళీ నామస్మరణతో మీరు వేసే ప్రతి అడుగు విజయాల వైపు సాగుతుంది. ముఖ్యంగా మీ రాశి అధిపతి అయిన శుక్రుడు తన సొంత ఇంట్లో బలంగా ఉండడం, సూర్యుడు మరియు కుజుడు 8వ ఇంట్లో ఉన్నప్పటికీ అది శుక్రుడి ఇల్లే కావడం వల్ల ఆ కష్టాలన్నీ లాభాలుగా మారి తులారాశికి ఒక మహా అదృష్ట సంకేతంగా పరిగణించబోతుంది. మరియు స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో కాలచక్రం మీకు ఎలా అనుకూలించబోతుందో ఇప్పుడు గంటల వారీగా చాలా సులభంగా తెలుసుకుందాం. మొదటిగా ఉదయం వేళ నిన్నటి వరకు ఉన్న ఆందోళన మాయమవుతుంది. సూర్య భగవానుడి కృపతో భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలని దానిపై మీకు ఒక తిరుగులేని క్లారిటీ వస్తుంది. ఉదయం 10 గంటల తర్వాత కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం మొదలవుతుంది. దుర్గామాత యొక్క శాంతి మీ ఇంట్లో శాశ్వతంగా నిలుస్తుంది. ఆర్థిక లాభస్థాన చంద్రుడి అనుగ్రహం వల్ల మధ్యాహ్న సమయానికి అద్భుతమైన ఆర్థిక లాభాల మార్గాలు, పాత బాకీలు వసూలు కావడం మీ కళ్ల ముందుకు వస్తుంది. మరియు ఈ సమయంలో సూర్య భగవానుడు మరియు కాళీమాతను మనస్ఫూర్తిగా ప్రార్థించడం వల్ల మీలో విపరీతమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగ రంగంలో దుర్గా కటాక్షం 100% సిద్ధిస్తుంది. ఇక మధ్యాహ్నం 2 గంటల మధ్య చంద్రుడు పూబా నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల, ఇది శుక్రుడి నక్షత్రం అంటే మీ రాశి అధిపతి నక్షత్రం, ఒక అద్భుతమైన రాజయోగం ఏర్పడుతుంది. దీని వల్ల మీకు ఊహించని లగ్జరీ సుఖం చేకూరుతాయి. సూర్య భగవానుడి శుభ ప్రభావంతో సమాజంలో మీ నిర్ణయాలకు తిరుగులేని గౌరవం లభిస్తుంది. కాళీమాత నామాన్ని స్మరిస్తూ ఏ పని చేసినా అందులో మీకు తిరుగులేని విజయం లభిస్తుంది. ఈ రోజు సాయంత్రం తర్వాత దుర్గామాత అనుగ్రహం 100% మీకు సిద్ధిస్తుంది. ఆర్థికంగా దీర్ఘకాలంగా ఉన్న ఇబ్బందుల నుండి అపారమైన ఊరట లభిస్తుంది. మీ పాత నిధులు మీ అకౌంట్ లో పడతాయి. ఇక రాత్రి వేళ ఏర్పడే గ్రహాల అనుకూలత వల్ల దుర్గామాత దయతో గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన పనులన్నీ అత్యంత వేగంగా పూర్తవుతాయి. సూర్య భగవానుడి వెలుగు వల్ల ధైర్యంతో పాటు గృహ సౌఖ్యం అద్భుతంగా దైవికంగా
లభిస్తుంది. మరియు స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో సూర్య భగవాను కాళీమాత మరియు దుర్గామాత సంపూర్ణ అనుగ్రహాన్ని మీ సొంతం చేసుకోవడానికి ఈ ప్రత్యేకమైన సులువైన పరిహారాలు పూర్తి నమ్మకంతో తప్పకుండా ఆచరించండి. అంతా శుభమే జరుగుతుంది. మరి స్నేహితులారా, ఈ రోజు ఉదయం నిద్ర లేవగానే తూర్పు వైపు తిరిగి నిలబడి ఒక రాగి చెంబులో నీరు తీసుకొని అందులో కొద్దిగా ఎర్రచందనం లేదా ఎర్రటి పూలు వేసి సూర్య భగవానుడికి ఎదురుగా నిలబడి నీటిని సమర్పించండి. ఓం సూర్యాయ నమః అని మనసులో అనుకోవడం వల్ల మీ సూర్య దోషాలు తొలగి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మరి స్నేహితులారా, ఈ రోజు దగ్గరలోని దుర్గాదేవి కాళీమాత గుడికి వెళ్లి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్రటి మందార పూలు లేదా గులాబీలతో పూజ చేయించండి. గుడిలో కూర్చొని దుర్గా చాలీస చదవడం వల్ల మీ కెరియర్ లో ఉన్న అడ్డంకులు, శత్రు బాధలు పూర్తిగా తొలగిపోతాయి. సాయంత్రం 6 గంటల సమయంలో ఇంట్లో గాని గుడిలో గాని కాళీమాత లేదా దుర్గాదేవి ఫోటో ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. దీని వల్ల మీ రాశి అధిపతి శుక్రుడి బలం 100 రెట్లు పెరిగి మీ ఇల్లు ఎప్పుడు ధనధాన్యాలతో ఐశ్వర్యంతో తులదూగుతుంది. మరియు ఈ రోజున గోమాతకు బెల్లం లేదా గోధుమ రొట్టెను తినిపించండి. అలాగే కష్టాలు ఉన్న పేదవారికి గోధుమలు లేదా ఎర్రటి వస్త్రాలు దానం చేయడం వల్ల సూర్య భగవానుడు ప్రసన్నుడై మీ పూర్వజన్మ పాపాలు కడిగేసి మీ పుణ్య బలాన్ని పెంచుతాడు. మరి స్నేహితులారా, తులారాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.